నువ్వు నేను ప్రేమ చూసే వాళ్ళందరికీ నమస్కారం. అండ్ మీకు విక్కీ అంటే చాలా ఇష్టమా? కమెంట్ బాక్స్లో ఐ లవ్ విక్కీ అని కమెంట్ చేయండి. అండ్ పద్మావతి అంటే ఇష్టమైతే ఈ వీడియోకు లైక్ చేయండి. సో వచ్చే ఎపిసోడ్లో యశోధర్ ఏం చేయబోతారంటే, ప్లీజ్ ఇంకా నువ్వే నా అంబాసడర్ అన్నారు. అయినా నా వాళ్ళే కాదు సార్, ప్లీజ్ ఏమీ అనుకోబాకండి. నేను ఇక్కడ పని చేస్తాను, ఎప్పుడు ఎంప్లాయ్ లాగా ఉంటానే కానీ నేను బ్రాండ్ అంబాసిడర్గా నేను అవ్వను అని ఏదేదో చెప్పి మాట్లాడేసింది. ఈ మ్యాటర్ మొత్తం విక్కీకి తెలిసిన తర్వాత అక్కడ పెద్ద గొడవలే అవుతున్నది. అండ్ విక్కీ యాజ్ అ మెన్గా ఉండాలి కాబట్టి యశోధర్ మైండ్ సెట్ ఏమని మొత్తం యశోధర్ గురించి తెలిసిపోతున్నది. సో పద్మావతి చూసినారంటే స్టన్ అయి నిల్చుకునేది అండ్ అట్నే చూసేది, లవ్ లాగా చూసేదని ఏమేమో ఉండాది. అండ్ యశోధర్కి ఖచ్చితంగా పద్మావతి అంటే నచ్చి ఉండాలి. అందువల్లే మొత్తం ఇంపార్టెన్స్ మొత్తము కలిపి ఇస్తున్నారు. అందువల్ల ఇంకా ఆ పిల్లల పనికి పంపించకూడదని ఏదో ఒక తీర్మానం చేసుకున్నారు. ఇది ఎట్ట పద్మావతికి చెప్పాలి, పద్మావతి ఇంటదా ఫస్ట్ అని ఏదేదో క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఏదేదో ఉండాలి మనసులో. అండ్ యశోధర్ వచ్చి ఏం చెప్తున్నారంటే, నువ్వు ఇంకా నా కూడానే ఉండాలి, నా తోడుగా ఉంటే నేను ఇంకా ఎంతెంత దూరమో వెళ్తాను పద్మావతి అని ఏదేదో మాటలు ఇచ్చిన తర్వాత ఇది మొత్తం ఇన్నేసిన మన విక్కీ ఏం చేయబోతారు. అండ్ పద్మావతి ఇంకా నువ్వు అక్కడ పనికి పోవద్దు, ప్లీజ్ నా మాట విను అంటున్నారు. నేను నీకు ఏం లేదు, నేను ఏం గురించి నేను మాట్లాడుతున్నాను తెలుస్తున్నానా తెలియదా అని ఏదేదో మాట్లాడినారు. ఇప్పుడు నా దారిలో నేను వెళ్తున్నాను, మీరెందుకు లోపల వస్తున్నారు? నేను ఖచ్చితంగా పనికి వెళ్తాను, మీరు అలా ఏం అవుతాదో అది ఖచ్చితంగా చూసుకోండి అని ఏదేదో మాట్లాడుతున్నది పద్మావతి. ఈ పిల్లకాడ చెప్పి ఏం డిఫరెన్స్ రాపోయేది లేదు, యశోధర్ దగ్గరే పోయి మాట్లాడతామని ఒక మైండ్ సెట్లో ఇప్పుడు విక్కీ వెళ్ళిపోతారు. అక్కడ ఏం జరుగుతారో, ఏం అనుకుంటారో, ఏం మాట్లాడతారో అని పెద్ద పెద్ద మాటస్ అంతా ఉండాలి. అండ్ మీరు ఏం అనుకుంటున్నారని మర్చిపోకుండా కమెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.